నమస్కారం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచిందండి. అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సిఐడి డీజీపీ సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసి కళ్ళు తెరిచిందనే చెప్పాలి. దీనిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా వీడియోను చాలామంది చూస్తున్నారు, అయితే కొంతమందే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మునుపటి ఎంపీ, ప్రస్తుత ఉప స్పీకర్ రఘురామకృష్ణమరాజు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్పై పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చిన కూటమి ప్రభుత్వం కొంత మెతక పోకడను అవలంబించింది. సునీల్ కుమార్పై పలు ఆరోపణలు ఉన్నా అప్పటి వైసీపీ ప్రభుత్వం కొమ్ము కాసింది. అతను చేసే దందాలకు తోడు ఉండడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సునీల్ కుమార్ ఏది చెప్పితే అది చేసింది. సునీల్ కుమార్ని ఉత్తేజపరిచి కొన్ని ఇల్లీగల్ పనులు చేసుకోవడం, అక్రమంగా ప్రతిపక్ష నాయకులను ఖైదు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టడం, పదవిలో కొనసాగుతూనే మతపరమైన ప్రాపగండాలు చేయడం, జపాలు చేయడం, ఇలా ఎన్నో ఆరోపణలు సునీల్ కుమార్ మీద ఉండి అప్పటి వైసీపీ ప్రభుత్వం సునీల్ కుమార్కు ప్రతి ఒక్క ఇల్లీగల్ పనికి పచ్చజెండా ఊపిన తర్వాత ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతని మీద యాక్షన్ తీసుకోవడంలో మెతక పోకడతో ఉండడం ప్రజలకు మింగుడు పడలేదు. అయితే రఘురామకృష్ణమరాజు అలసిపోకుండా అతను చేస్తూ వస్తున్న దందాలపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి తెలిపారు. పివి సునీల్ కుమార్ పదవిలో కొనసాగుతూనే పలు ఇతర దేశాలకు వెళ్ళాడని, మన రాష్ట్ర దేశ భద్రతలకు ముప్పు వచ్చే పరిస్థితి ఉందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం, అతనిని విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని ఆజ్ఞాపిస్తూ సస్పెండ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ను రఘురామకృష్ణమరాజు సంతోషంగా స్వాగతించడం, సునీల్ కుమార్ బాధితులు ఆనందం కలిగిందనే చెప్పాలి. అయితే ఈ సస్పెండ్పై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను కడవరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.